ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తిరుమలలో బయటపడ్డ భారీ మోసం. ఏకంగా ఒకరినిద్దరిని కాదు 60 మందిని మోసం చేశారు. సో చాలా సార్లు టీటీడీ దేవస్థానం కూడా చెప్తూ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఇలా మోసపోయే వాళ్ళు చాలా ఎక్కువ శాతం మంది అయితే ఉంటున్నారు. ఇది బయటకు వచ్చింది, రాకుండా బయట మోసపోయిన బయటికి రాకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా ఏ దేవస్థానాల్లోనైనా కూడా కాస్త ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తేనో ఇంకోటో రికమెండేషన్స్ అలాంటివి కొంచెం స్పీడ్గా వర్కౌట్ అవుతాయి. కానీ టీటీడీలో అయితే కనుక చాలా శాతం అలాంటివి తక్కువగా ఉంటాయి. ఏదైనా రికమెండేషన్ లెటర్లు ఉండాలి, లేదంటే ప్రత్యేకంగా ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులతో అయితే మాత్రమే కాస్త లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది మామూలు దర్శనానికి. అది మిగిలిన ఎవ్వరు కూడా టీటీడీలో ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. దర్శనాలు కానీ వేరే సేవలు కానీ ఎటువంటివి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఖచ్చితంగా ఆథరైజ్డ్ పర్సన్స్, ఏదైనా జడ్జి గారి రేంజ్ లేదంటే ఏదైనా ఖచ్చితంగా ఆథరైజ్డ్ పర్సన్ ఉంటేనే వారి ద్వారా అవకాశం ఉంటుంది తప్ప వేరే ఉండదు. టీటీడీ కూడా చాలా సార్లు చెప్తుంది ఎవరిని నమ్మొద్దని. సో తిరుమలలో ఒక దళారీని నమ్మి ఏకంగా 60 మంది భక్తులు మోసపోయారు. సుప్రభాత సేవ ఇప్పిస్తామని చెప్పి భక్తుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కొక్కరి నుంచి 6,000 రూపాయలు వసూలు చేసి లక్షల్లో దోచుకున్నారు. ఇంచుమించు 3.5 లక్షల రూపాయలు తీసుకున్నారు 60 మంది భక్తుల దగ్గర. ఏంటి సుప్రభాత సేవ డైరెక్ట్ ఇప్పిస్తామని చెప్పేసి. గుంటూరు, హైదరాబాదు, కర్ణాటక నుండి వచ్చిన భక్తులకు సుప్రభాత సేవ ఇప్పిస్తామని 60 సార్లు దళారులు. ఒక్కొక్కరి నుంచి 6,000 చొప్పున 60 మంది నుంచి మొత్తం 3,60,000 రూపాయలు వసూలు చేశారు. దళారులు నమ్మిన భక్తులు ఫోన్పే ద్వారా డబ్బులు పంపించేశారు. అలాగే టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖ పేరుతో సుప్రభాతం ఇప్పిస్తామని దళారి నిమ్మల శ్రీనివాస్ నమ్మించాడని బాధితులు తెలిపారు. తీరా డబ్బులు చేతికి వచ్చాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. డబ్బులు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో భక్తులు లబోదిబ్బమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ పోలీసు అధికారులు అయితే విచారిస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో టీటీడీలో ఎలాంటి వర్కౌట్ అవ్వదు. ఎవరిని నమ్మకండి. మీకు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా వేసుకోవాలి, లేదంటే కనుక తిరుమలలో అక్కడ ఏ రోజుకి ఆ రోజు లక్కీ డిప్ వేస్తుంటారు, అలాగైనా మీరు ట్రై చేయొచ్చు. ఇక తిరుపతిలో కూడా దొంగల బెడద ఎక్కువైపోయిందని చెప్తున్నారు. దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న కుటుంబాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. ఈ మధ్య లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు జరుగుతుండడం మరింత ఆందోళన పెంచుతోంది. మొన్న 20 లక్షలు, లేటెస్ట్గా $1000 మాయం కావడం అనేది, అది కూడా ఒకే హోటల్లో 2 ఘటనలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మానస్ సరోవర్ హోటల్ రూమ్ నెంబర్ 1017లో ఈ ఘటన జరిగింది. వరుస దొంగతనాలు జరిగాయంటున్నారు. సింగపూర్ నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్ఆర్ఐ ఆర్ముగం కుటుంబాన్ని టార్గెట్ చేశారు దొంగలు. శుక్రవారం అంటే జూన్ 19వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం హోటల్కి వచ్చి తిరిగి చూసుకోగా లాకర్స్లో ఉంచినటువంటి $1000 మాయమయ్యాయి. దీంతో బాధిత ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్రైమ్ నెంబర్ 191/2026గా నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఇదే హోటల్లో వారం రోజుల క్రితం హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ వ్యాపారికి చెందిన 20 లక్షల రూపాయల చోరీకి గురైన విషయం తెలిసిందే. వరుస ఘటనలు ఇలాంటి ఇంటి దొంగల పని అయి ఉంటుందని అయితే అనుమానిస్తున్నారు. సో ఎప్పుడైనా ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎలాంటి దళారుల్ని అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి.